నేను రఘునందనచారి రిటైర్మెంట్ వ్యవసాయం చేస్తున్నాను. యాక్చువల్లీ నేను సామాజిక కార్యకర్తను ఊర్లో. నేను రిటైర్మెంట్ అయినప్పటి నుంచి నా ఊర్లో సామాజిక సేవ చేస్తుంటాను. నేను మొదటి నుంచి కొంచెం బీసీ అనేటువంటి ఈ యొక్క సమాజానికి నేను వారు గరీబులు చనిపోయినా కూడా వాళ్ళకు బియ్యం ఇవ్వటము, డబ్బులు ఇవ్వటము ఇలాంటివి చేస్తుంటాను. అదే కాకుండా ఎన్నో అనేక కార్యక్రమాలు నా ఊర్లో, నా గ్రామము, నా సొంత గ్రామం, నా ఊరు అనే మమకారంతో నా ఊరి ప్రజలకు వారికి ఎల్లవేళలా వాళ్ళ ఎంబడి నేను ఉంటున్నాను. నేను రిటైర్మెంట్ అయినప్పటి నుంచి ఊరిలో గుడిలో పునర్నిర్మాణం కానీ, పురాతనమైన గుడి శివాలయం ఉంది కదా, అక్కడ 4 లక్షల రూపాయలు పెట్టి నేను గుడి కట్టడం కానీ గుడి కట్టుతున్నాను. అదే కాకుండా నా గ్రామంలో, మా ఊర్లో ఎవరైనా చనిపోతే, ఎవరైనా గరీబులు పెళ్ళిళ్ళు అయితే కూడా వాళ్ళకి ఇంత సహాయం చేస్తుంటాను నేను. అలాగే ఒక బీరప్ప అనేటువంటి మన కుర్వ సోదరుల వాళ్ళ కులదైవమైనటువంటి బీరప్ప పండుగ నాడు 1 సంవత్సరం నేను 4.5 మాసాలు పెట్టి బంగారము పుస్తమెట్టలు చేయించి తలంబరాలు తెచ్చి ఆ పండుగ జరిపించాను. తర్వాత మళ్ళా 1 కిలో వెండి పెట్టి నేను బీరప్ప కామరాతి అని అమ్మవారు విగ్రహాలు చేయించేది. ఈ రకమైనటువంటి అనేక కార్యక్రమాలు నా గ్రామము, నా గ్రామ ప్రజలు అని మమకారంతో నేను రిటైర్మెంట్ అయినప్పటి ఏదో రకంగా సేవలు చేస్తున్నాను. నీళ్ళ చలివేంద్రం కానీ, మంచిది కానీ, చెడ్డలు కానీ ఏదో కానీ చేస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతము ఈరోజు మంచి పర్వదినము, దీపావళి అనేటువంటి పవిత్ర దసరా అనేటువంటి ఈ పర్వదినము నా గ్రామ మహిళలు, నా ఊరి గ్రామ మహిళలు, మా మహిళా సోదరులు నేను ఒక బిడ్డల్లాగా భావించుకుంటూ, ఒక మన్మరాలాగా భావించుకుంటూ, నా అక్కచెల్లిలాగా భావించుకుంటూ, నా సొంత ఇంటి ఆడపిల్లలాగా భావించుకుంటూ, నా కుటుంబ సభ్యులుగా నేను భావించుకుంటూ, నా సంతోషపూర్వకంగా ప్రతి ఇంటికి ఒక్కొక్క ఇంటికి ఒక చీర నేను నా యొక్క స్తోమతకు తగినట్టుగా వాళ్ళకు నేను దసరా కానుకగా నా ఇంటి ఆడపిల్లలకు నేను ఇస్తున్నాను. రఘుపంతులు మాకు అప్పుడు చింతపండు నూనె ఇచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడేమో కరోనా వచ్చినప్పుడు మన నడమ లడ్లు అవి పంపించిండు. ఇప్పుడు చీరలు తెచ్చిండు, రైకలు తెచ్చిండు. చేనుకోతే మాకు ఓటు హక్కు లేకున్నది. మరి ఇప్పుడు చిన్నతనం అయింది. సస్తే బతితే పైసలు బియ్యం అందరికి ఇస్తున్నాడు. చచ్చిపోతే నావుల బతులకు అన్ని ఇస్తున్నాడు, అన్ని సాయం చేస్తున్నాడు. మాకు మంచిగా సంతోషంగా కలిగింది. మాకు పంతులు, మాకు రైకలు, చీరలు, పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళకు వ్యవసాయం పనికి పోయినా కూడా జాకెట్లు పట్టించిండు. అందరికి మంచిగా ఇచ్చిండు. ముత్తేదలకు తెచ్చిండు, ముత్తేదలు లేని వాళ్ళకు ముత్తేదలకు ఇచ్చిండు. అందరికి మంచిగా చూసిండు పంతులు. ఇప్పటి వరకైనా తల్లిదండ్రులు లేని పిల్లలకి సాయం చేస్తుండు, ఒంటరి మహిళలకు సాయం చేస్తుండు. మూడు చచ్చిపోయి ఉంటే, పెన్నం లేనుకుంటే, ఎవరైనా చనిపోయి ఉంటే కూడా 5 లక్షలు 5,000 ఇస్తుండు. గుడి శివాలయం దగ్గర కూడా అన్నదానం చేపిస్తుండు. అంతగా మంచిగా చూపిస్తుండు. అన్నిటికీ పంతులు సాయం బాగా చేస్తుండు. పంతులు ఎక్కడుండో ఏడుండో కానీ పంతులను అయితే మేమైతే బాగా కోరుకుంటున్నాం. ఎండివి సున్నంకాయ, బొట్టుకాయలు ఇచ్చిండు. ఎండి విగ్రహాలు ఇచ్చిండు, బొట్టుకాయలు ఇచ్చిండు, జాకెట్ బట్టలు ఇచ్చిండు. మంచిగా చూసిండు పంతులు అన్ని. మాకు నేనైతే కంపెనీ కోత వ్యవసాయం పనికి పోయిన దినాలు బాగానే చేసిండు. ఇప్పుడైతే కంపెనీ కోత నేను. ఇప్పటికైనా కూడా మాకు అప్పుడు ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు చింతపండు, పప్పు, నూనె, ఉల్లిగడ్డ, అన్ని సబ్బులు, సరుపులు అన్ని ఇచ్చిపోయిండు. మళ్ళా మధ్యలో అందరు వ్యవసాయం కూలిపోతే ముత్తేదలకేమో గాజులు లేపించిండు, మేము ముండలకేమో డబ్బులు ఇచ్చిండు. జాకెట్లు తెస్తాని కొంతమందికి జాకెట్లు తెచ్చిండు. మళ్ళా పండుగలకు మీకు చీరలు తెస్తా అని చెప్పిండు. చీరలు కూడా తెచ్చిండు. ఇప్పుడు శివాలయం కాడ బాజులు కూడా తెచ్చిండు. బాజులు తెచ్చి నిలబెట్టి ఇచ్చిండు.